నిన్ను గోల్కొండలో ఎన్నో కొట్టిరంట, ఎవరు పేరు అంత ఐడియా లేదు, కొట్టిరంట. ఎందు గురించి? కొట్టలే నాకు ఎవ్వరు, ఇప్పటి వరకు ఎవ్వరు కొట్టలేదా నేను? అసలు ఫేమ్ మ్యాటర్లు ఎవ్వరు రానే రాలేదు. అది మొన్న పోయిండన్న గోల్కొండ, నేను లేకుండే, దుబ్బిరు మనోడు బి లేకుండే, ఒక్కడే వెళ్ళిపోయిండు, మనకు బి తెలియదు. పోయిండు, మొత్తం డే అయిపోయింది, నైట్ అయిపోయింది, 6:30, 7 అప్పుడు ఒక అనౌన్ నంబర్ వచ్చింది నాకు, అన్న మ్యూన్కి గుద్దుతుర్రు. సైకో సంతు, రైట్, సైకో సంతు వల్ల తమ్ముళ్ళు అంట, సంథింగ్ వాళ్ళ బ్రదర్స్ ఏమో చెప్పిర్రు. అయితే నేనేం చేసిన, మన ఫైటర్ సందీప్ బైకి కాల్ చేసిన, బై థోడా నేను బాయర్ ఉన్నా, ఇట్లా అయిందంట అని. మళ్ళా రిటర్న్ 5 minutes లో నాకు ఫోన్ చేసిండు, तेरे भाई को कुछ भी ना हुआ, तेरे भाई के साथ रहने वालों को मारे అని చెప్పిండు. ఈయనకి ఏం కాలే, నాకు అర్థమైంది, కొట్టిర్రు అన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే అప్పుడే ఇడు ఎవరిదో ఫోన్ తీసుకొని నాకు కాల్ చేసిండు. నైట్ 12 అవుతుంది, 12కి వచ్చిండు. నైట్ ఆడు 1:30 క్రాస్ అయిపోయింది, అప్పుడు వచ్చిండు. అన్న నా దగ్గర నేను ఆటోతో వస్తున్నా, బస్సులో దొరకట్లేవు. నేను చెప్పినా నువ్వు ఎవరికి అడిగిపోయినావు అని చెప్పిన. నేను వస్తున్నా, బస్సు దొరకట్లేదు నాకు, ర్యాపిడో ఒక అన్న బుక్ చేసిండు అని చెప్పిండు. ఆటో నంబర్ తీసుకున్నా, వచ్చేసిండు ఈడ. 1:32కి అట్లా వచ్చిండు నైట్. అప్పటిదాకా ఏడుండో మనకి బి తెలియదు. వచ్చినాక కొట్టినా, పొట్టు కొట్టిరా అని తెలిసింది నాకు, మస్తు కొట్టినా. వచ్చినాక కొట్టలే నిన్నాడా? నిజం చెప్పు, వీడియో క్లిప్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నారు, చూపిమని. కొట్టలే నిన్ను? అసలు కొట్టలేను. అసలు ఏం జరిగిందా చెప్పు. అసలు నేను గోల్కొండలోకి ఎంటర్ కాగానే నా ఫ్యాన్స్ వచ్చి ఫోటో దిగుతుంటే ఒక గ్యాంగ్ వచ్చింది. ఆ గ్యాంగ్ మొత్తం నన్ను పట్టుకొని, నా ఫ్యాన్సే ఉండే వాళ్ళు కూడా, అన్నం తిని ఫోటోలు దిగరు, పైన ఫోటోలు దిగి దర్శనం చేసుకొని కిందికి వస్తున్నాం. నేను గుడికి అడిగి పోతా, కిందికి వస్తున్నాం. అన్నం ఆడ జైలు తీరు ఉంటుంది చూడాలి, ఆడ అన్నం పెడతారంటే అన్నం తీసుకొచ్చిండు ఒకడు వచ్చి, పండ్లు మస్తు గీస్తున్నావు అది ఇది అంటే, మా పోరాడు ఏం చేసిండు, పట్టుమంది ఒక సైకో సంతు అని ఒక అన్న ఫేమ్ సైకో సంత ఐడియా ఉంది నాకు. అయితే వాళ్ళ తమ్ముడు వచ్చి ఒక డైలాగ్ కొట్టమని, బాయ్ నా వల్ల కాదు, నేను మా అన్న వీళ్ళ మీదనే కొట్టాను, వీళ్ళ మీదనే కొట్టా. ఎవరి మీద కొట్టమన్నాడు? సైకో సంత మీద. సంతు మీద. ఓకే, నేను కొట్టా బాయ్, మా సొంత అన్నల మీదనే కొట్టా, నేను ఎందుకు కొట్టా అని. అయితే వాడు ఆ వీడియో తీసుకున్నాడు. కొట్టా, సరే సరే చూస్తా ఆయనకైనా గుర్తుపడతా అన్న. అంటే మా పూర ఏం చేస్తారు రామి అన్న వచ్చి అని మా పూరలు వీళ్ళ ఫ్యాన్స్. సైకో సంతు ఏం చేస్తాడని మీ వాళ్ళు మాట్లాడారు అనుకున్న వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తాడని సైకో సంతు అన్నారు. తీయర్ రామావాడు ఏం చేస్తాడు రామి అన్న, ఏం చేయరా సరే అని వీళ్ళు పట్టుకోరు. అలా నీకు పడ్డది, నాకేమనలేవు. మరి అంతగానం పీకే పనే ఉందా నీకు? అన్న లేకుండా గోల్కొండకి వెళ్ళి ఏదైనా జరుగుతుంది చెప్పు. ఇప్పుడు అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఏదైనా తోసులాడు జరిగి ఎంతుంది నీ పానం చక్కగా గొంతు మీద కాలు పెడితే పుట్టుకుమని పోతావు. అంత యాటిట్యూడ్ ఎందుకు? అంత అవసరం లేదు కదా. అది అప్పుడు ఈడు ఒక్కడు పోయినా అట్లా అయింది. సంతే ఈడు ఎప్పుడైనా ఎక్కడైనా పోని ఏమన్నా అంటే ఈడ వచ్చినాక చెప్పాడు, ప్రెసెంట్ ఆడనే కూర్చొని మనకు ఫోన్ చేస్తాడు వారు, అన్న ఇట్లుందని. మనం వెళ్ళిపోతాం, ఆడికెళ్ళి తెచ్చుకుంటాం ఈయనకి. ఆ రోజు బి నిజం చెప్పరా అని చెప్పిన, కొట్టి అడిగిన ఎవరన్నా కొట్టిందా నీకంటే, ఎవరు కొట్టలేరా నువ్వు ఊకెందుకు అడుగుతున్నావు అట్లా అని చెప్పిండు. కొట్టి అడిగితే ఎవరు కొట్టలేరా అని చెప్పిండు. సంథింగ్ వేరేలు కొట్టుకుర్రు, నా గురించి వేరేలు కొట్టుకుర్రు అని చెప్పిండు. కానీ నాకైతే ఒక్క దెబ్బ బి పడ్డలేదు అని చెప్పిండు. మళ్ళా సెకండ్ సండే పోయినాం, మేము పోయినాం. నేనంటే మన దోస్తులకు పంపిన ఇంతో, అప్పుడు ఏం ఇట్లా కాలే. మన ఫ్రెండ్స్ తో పోతే ఇప్పుడు అంటే నేనేమంటున్నా, చిన్న పిల్లడు కదా, ఎవడన్నా కోపంలో నిషాలు ఉంటారు, గంజాయి కొట్టేసి ఉంటారు పిల్లలు. నేను మీ అందుకోసమే అసలు నీకు పోయింది నాకు తెలియదు అన్న, నాకు ఎప్పుడు గోల్కొండ పోనీకి తీసుకోండు, మన అన్న దగ్గరికి వెళ్ళి తీసుకోండు, మన అల్తాఫ్ ఖాన్ దగ్గర. ఎంత తీసుకున్నావు? 500 తీసుకొని ఇక పీక్ కట్టలు కడతాను పోయినావు. 500 తీసుకోపోయిండు. మళ్ళా నైట్ 2కి వచ్చిండు. అప్పుడు నేనెంత ఇచ్చిన అడుగు ఆటోకి, మళ్ళా పైసలు ఏం చేసిండు చెప్తలేడు. పైసలు ఏం చేసినావు? తిన్నా ఆడ అన్నదానం పెట్టరుగా, ఇంకా నీ ముందే ఇంత పొట్ట నువ్వు ఏం తింటావు? ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటావా? పోటప్పుడు 500 తీసుకోపోయిండు. పోటప్పుడు 500 చెప్తుంది. సిగరెట్ ప్యాకెట్ నాకు ఫోన్ ప్రూఫ్ ఇప్పించిన వాళ్ళకి సిగరెట్ ప్యాక్. మళ్ళా మేము ఇంత పోయిన వాళ్ళకి
సిగరెట్లు పఫ్లు అది ఇది తినిపించిన అని చెప్పిండు వచ్చి. నీ ముడ్డు కడుక్కోవడానికే సక్కలేదు ఇడ, నువ్వు వేరే అన్నతన తీసుకొని పోయినావు, నీకెందుకు అదంతా? అంటే యాటిట్యూడా? జర్ర నలుగురు కలిసి సెల్ఫీ దిగంగానే కళ్ళు నెత్తికెక్తాయా? అట్లేం లేదు, వాళ్ళకి ఆకలి అవుతుందంటే సరే పైన అన్నదానం పెట్టరు కదా, నీకే అన్నదానం పెట్టరు, వాళ్ళు తినరు అది? ఆహా, అది పైన ఉంటాయి కదా, అందుకే మేము పోకపోతే బయటికి వచ్చిన అన్నం అయిపోయినాక గొడవ అయిపోయినా బయటికి వచ్చి మళ్ళీ తిన్నాం మేము 500 తీసుకు. ఓకే, 2 o'clock దాకా ఉన్నావు కదా. అంటే నేనేమంటున్నా, నువ్వు ఇప్పుడు నువ్వు ప్రతిసారి ఏమన్నా అన్న ఉన్నాడు నాయనక అన్న, ఇప్పుడు నిన్న ఏదైనా గోల్కొండకు అన్న వచ్చే లోపు నేను 4 తునకలు చేసి మొత్తం గోల్కొండ చుట్టూ పెట్టవచ్చు, ఏం అంత అయిపోయినాక అన్న ఏం చేస్తాడు అంటున్నా? ఆడ ఫైటర్ సందీప్కి చెప్పారు కదా, ఇది నాది గొడవ, ఫోన్ వచ్చింది వాళ్ళకి, సైకో సంతే చేసిండు వాళ్ళ తమ్ముడు, ఇమ్రాన్ కాడికి పోయారంట ఏమైనా గొడవ వాంజోలి నా డైలాగ్ ఇట్లా అయిందంటే వాళ్ళు కొట్టుకోరు. నీ గురించి డైలాగ్ కొట్టమన్నా, కొట్టలేదు వాడు యాటిట్యూడ్ చూపించినా అనొచ్చు, వాళ్ళు మేము కొట్టుకున్నామన్నా మనోడు నేను కొట్టలేదని అన్నారు. అట్లా అయిందా? ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమన్నా అయిందా? ఎవరైనా ఆడోళ్ళు అటాక్ చేయడం, ట్రాన్స్జెండర్స్ వాళ్ళు వీళ్ళు అటాక్ చేసిరని? నువ్వు ఇట్లా మాట్లాడుతావు కదా, ఎవరన్నా మహిళా మండల్ వాళ్ళు ఎవరన్నా ఏమన్నా గొడవలు అవుతుంటాయా? గల్లీలో ఏం గొడవ చేస్తావు? ఏదో గొడవ చేస్తా లొల్లి చేస్తా అంటున్నావు. మా ఇంటికి నేను ఇట్లుంటా అని భయపడతారు లొల్లిలు అయితే అన్నా. నువ్వు గల్లీలో కూడా సంసారమే, నీ లొల్లిలోకి అసలు దగ్గర కూడా రారు కదా. అంటే సరే, నీ వీడియోలు చూసి మీ మమ్మీకి ఏదైనా చెప్పాలంటే కూడా మెంటల్ అంతా ఇట్లనే అనుకుంటారా? మనతో ఎందుకు మళ్ళీ వచ్చి ఎందుకు గొడవ లొల్లి చేస్తాడు. గల్లీలో ఉన్న అమ్మాయిల కన్నా రెస్పెక్ట్ ఇస్తావా? అక్క అక్క అని మాట్లాడతా. వాళ్ళు అన్నారా అరే తమ్ముడు ఎందుకురా ఇట్లా? వాళ్ళు సపోర్టింగ్ కదన్న, అక్క అని మాట్లాడితే. వాళ్ళని అంటున్నావు అంటలేదు, ఇట్లా లేడీస్ మీద ఎందుకు తమ్ముడు ఇట్లా చేసుకో బాగుంటుంది అని ఎవరు గైడెన్స్ ఇయ్యరా నీకు? ఇయ్యరా? ఇచ్చినా నువ్వు వినవా? ఇచ్చిర్రు, చాలా మంది చెప్పారు అట్లా ఎకరా అంటే ఐడి డౌన్ ఉండే అని కొట్టినా. ఓకే, ఎవరు నువ్వు ఎవరన్నా కొట్టాలంటే ఎవరిని కొడతావు? నీకు ఎవరి మీద కోపం ఉంది? నీ శత్రువు ఎవరు ఇన్స్టాలా? సాయి ప్రసాద్. సాయి ప్రసాద్ అక్కని తిడతాడు ఆడు. మరి నువ్వెవరిని తిడతావు? నువ్వు చెల్లెల్ని తిడుతున్నావు. నువ్వు చెల్లెని పక్కన పెట్టి అక్కని తిడుతున్నావు కదా డైరెక్ట్, ఏ బొమ్మ మీ అక్క అంటున్నావు కదా. అన్న ఇడు నార్మల్ డైలాగ్స్ బి వేసిండు అనుకో, అయినా బి గలీజ్ కామెంట్లు వస్తాయి అన్న. అప్పుడు ఈడేం చేస్తాడు అన్న, నాకు మంచి అనిపిస్తాడు, గలీజ్ కామెంట్లు కొడతారు నా, కానీ ఈడు బి వేసేస్తాడు. ఓకే, టోన్ వేసేస్తాడు దబాయించి, బూతులు చెప్పేస్తాడు. ఇట్లయినా ఫస్ట్ 2K ఫాలోవర్స్ ఉండే కదా, అప్పుడు నేనేం లైరీస్ లాగా రీల్స్ వేసిన మధ్యలో. ఓకే, అంత ఫేమ్ లో ట్రెండింగ్ లేకుండే రీల్స్, వైరల్ ఏం లేకుండే. ఓకే, సాయి ప్రసాద్ ఏదో అన్నారు, స్కిప్ అయింది. సాయి ప్రసాద్ ఏంది మీ ఇద్దరికి ఏంది కూడా? అదే నార్మల్ డైలాగ్ ఇస్తే ఇట్లా ట్రోల్ చేస్తాడు, 4-5 వీడియోలకు చేసిన ట్రోల్. ఏం గొడవ మీ ఇద్దరికి? నీ మీద ఎక్కువ కౌంటర్లు వేస్తా ఉంటాడా? అంతేనా? ఏమని తిడతాడు నేను సాయి ప్రసాద్? అంటే లంచోడికి ఇట్లుండు, వానికి ఉద్యోగాలు చూడు, వాని ఎత్తులు చూడ, వానికి ఎందుకు అక్కడ అంటాడా నేను? ఓకే, నువ్వు ఏదన్నా డైలాగ్ కొట్టి అరే ఇది కొట్టకపోతే బాగుండనేమో, ఈ డైలాగ్ చేయకపోతే బాగుండేమో అని ఎప్పుడన్నా ఫీల్ అయినా? ఏ డైలాగ్ చెప్పది? అదే మెంటల్ ఒకటి, ఇంకోటి అది ఇమ్రా చిన్న మొన్న కొట్టిన చిన్న చెట్ల కాదొకటి, ఇంకోటి ఇప్పటిదాకా మీరు చూపించారు అవి అరే చేయకపోతే బాగుండు అనిపించింది. ఇవి 3